Hello everyone, welcome to my channel. Today our topic is agglomerative clustering with complete link. Hierarchical clustering లో మనకి agglomerative clustering అలాగే డివిజివ్ క్లస్టరింగ్ మెథడ్స్ ఉంటాయి. సో ఇప్పుడు agglomerative క్లస్టరింగ్లో మనం కంప్లీట్ లింక్ అప్రోచ్ గురించి చూద్దాం. సో ఈ డేటాలో మనకి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. సో ABCDEF ఈ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మధ్యలో మనం డిస్టెన్స్ మ్యాట్రిక్స్ రూపంలో ఉంది. అన్ని డయాగోనల్ ఎలిమెంట్స్ కూడా జీరో ఉంటాయి. ఎందుకంటే డిస్టెన్స్ ఫ్రమ్ ఏ టు ఏ జీరో, పాయింట్ ఏ నుంచి పాయింట్ ఏ వరకు డిస్టెన్స్ జీరో ఉంటుంది. సో సిమిలర్లీ పాయింట్ బి టు బి జీరో, పాయింట్ సి టు సి జీరో. సో డయాగోనల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా జీరో ఉంటాయి. మన ఈ మ్యాట్రిక్స్లో ఎయిదర్ లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కానీ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కానీ ఏదో ఒకటే కన్సిడర్ చేస్తాం. లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ వాల్యూస్ అండ్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ వాల్యూస్ సేమ్. ఈ లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్లో లీస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అక్కడి నుంచి మనం పెయిరింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. సో దీంట్లో లీస్ట్ వాల్యూ ఏది? 3 ఈజ్ ద లీస్ట్ వాల్యూ. మనం దీన్ని పెయిర్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఈ 3 అనే డిస్టెన్స్ ఏ 2 ఐటమ్స్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఈ అండ్ డి. ఇప్పుడు మనం ఈ 2 పాయింట్స్ని, ఈ 2 ఐటమ్స్ని మనం పెయిర్ చేస్తాం. పెయిర్ డి అండ్ ఈ విత్ ద డిస్టెన్స్ 3. మనం కంప్లీట్ లింక్ అప్రోచ్ యూస్ చేసి మనం ఇది అప్లై చేస్తున్నాం కాబట్టి న్యూ మ్యాట్రిక్స్ని ఫామ్ చేస్తాం. ఫస్ట్ ఏదైతే మనం ఐటమ్స్ని పేర్ చేస్తున్నామో ఆ ఐటమ్స్ తప్ప రిమైనింగ్ అన్నీ కూడా ఇండివిజువల్ ఐటమ్స్ కిందే ఉంటాయి. ABCDE అనేది మనం పేర్ చేసిన ఐటమ్. F కాలంలో కూడా ABCDEF. డయాగోనల్ ఎలిమెంట్స్ ఆల్వేస్ జీరోస్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే న్యూ మ్యాట్రిక్స్ని ఫామ్ చేస్తున్నాం కదా, న్యూ డిస్టెన్సెస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్కడ న్యూ డిస్టెన్సెస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఓన్లీ ఎక్కడైతే మనం పెయిర్ ఫామ్ చేసామో డిఈ పెయిర్ ఆ కాలంలోని ఆ రోలో మాత్రమే మనం న్యూ ఐటమ్స్ని ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో రిమైనింగ్ అన్ని యాజ్ ఇట్ ఈస్ ప్రీవియస్ మ్యాట్రిక్స్ నుంచి కాపీ చేస్తే చాలు. A to B డిస్టెన్స్ 5, ఓకే, 14, 9, ఓకే. డిఈ ఇది పెయిర్ కాబట్టి లాస్ట్లో నోట్ చేసుకుందాం. నెక్స్ట్ A to F 10, B to F 16, C to F 8, DE to F ఇది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ ఏ పెయిర్ క్యాలిక్యులేట్ చేద్దాం. డిఈ టు ఏ ఈ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో మనకి ఒక న్యూ డిస్టెన్స్ వస్తుంది. సో డిస్టెన్స్ ఫ్రమ్ డిఈ టు ఏ ఇది క్యాలిక్యులేట్ చేయాలంటే అగ్గ్లోమెరేటివ్ క్లస్టరింగ్లో కంప్లీట్ లింక్ అప్రోచ్ యూస్ చేసేటప్పుడు మ్యాక్స్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ డి అండ్ ఏ కమా డిస్టెన్స్ బిట్వీన్ ఈ అండ్ ఏ, ఓకే, డిస్టెన్స్ బిట్వీన్ డి అండ్ ఏ అండ్ డిస్టెన్స్ బిట్వీన్ ఈ అండ్ ఏ. అగైన్ మ్యాక్స్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ డి అండ్ ఏ. ప్రీవియస్ మ్యాట్రిక్స్లో చూద్దాం. డి అండ్ ఏ 11, ఈ అండ్ ఏ 18. సో రెండిటిలో మ్యాక్సిమం వాల్యూ ఏదైతే ఉందో అదే మనం తీసుకోవాలి. ఈ రెండిటిలో మ్యాక్సిమం ఏది? 18, ఓకే. సిమిలర్లీ 18 ఇక్కడ మనం నోట్ చేసుకుందాం. నెక్స్ట్ డిఈ టు బి క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పటి నుంచి నేను డైరెక్ట్గా వాల్యూ మెన్షన్ చేస్తాను. సో మ్యాక్స్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ డి అండ్ బి, ఈ అండ్ బి, ఓకే. సో డిస్టెన్స్ బిట్వీన్ డి అండ్ బి 20 అండ్ డిస్టెన్స్ బిట్వీన్ ఈ అండ్ బి 15. మ్యాక్స్ ఆఫ్ 20 అండ్ 15 ఏది మ్యాక్సిమం? 20 నోట్ చేసుకుందాం మ్యాట్రిక్స్. నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి? డిఈ అండ్ సి క్యాలిక్యులేట్ చేయాలి. మ్యాక్స్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ డి అండ్ సి, ఈ అండ్ సి, ఓకే. సో డి అండ్ సి 13, ఈ అండ్ సి 6 ఏది మ్యాక్సిమం? 13 మ్యాట్రిక్స్లో డినోట్ చేద్దాం. నెక్స్ట్ వన్ మోర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. దట్ ఈస్ డిస్టెన్స్ బిట్వీన్ డిఈ అండ్ ఎఫ్. డిస్టెన్స్ బిట్వీన్ D and F, E and F, okay. D and F 10, E and F 11. Which is maximum? 11 maximum. మ్యాట్రిక్స్లో డినోట్ చేద్దాం. మనకి న్యూ మ్యాట్రిక్స్ ఫామ్ అయింది. ఇప్పుడు ఈ న్యూ మ్యాట్రిక్స్ నుంచి మళ్ళీ సేమ్ ప్రొసీజర్. ఏంటా ప్రొసీజర్? లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్లో మళ్ళీ మనం ఐటమ్స్ అన్నీ ఫిల్ అయినాయి కాబట్టి ఇప్పుడు దీంట్లో లీస్ట్ వాల్యూని మనం పిక్ చేయాలి. సో ఏదైతే లీస్ట్ వాల్యూ ఉంది ఇక్కడ 5 అనేది మనకి లీస్ట్ వాల్యూ, ఓకే. దీన్ని మనం పిక్ చేసి దీని నుంచి పెయిర్ని ఫామ్ చేస్తాం. పెయిర్ ఆఫ్ ఏ అండ్ బి విత్ 5, ఓకే. ఇప్పుడు ఏం చేస్తాం? సేమ్ ఫస్ట్ మనం న్యూ మ్యాట్రిక్స్ని ఫామ్ చేద్దాం. ఫామ్ చేసేటప్పుడు ఏబి, సి, డిఈ అండ్ ఎఫ్. డయాగోనల్ ఎలిమెంట్స్ ఆల్వేస్ జీరో. ఏబి పెయిర్ కింద ఫామ్ చేసాం కాబట్టి ఈ ఏబి రో అండ్ కాలమ్ని మనం ఫస్ట్ లీవ్ చేసి రిమైనింగ్ ఐటమ్స్ని ఫస్ట్ ఫిల్ చేసుకుందాం. సో ఏబి కాలం, ఈ కాలం మొత్తం లీవ్ చేసేద్దాం ఎందుకంటే ఇదే మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన న్యూ డిస్టెన్సెస్.
సో మనం ఈ 3 ఫిల్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ డిఈసి ఆల్రెడీ మనకి ప్రీవియస్ మ్యాట్రిక్స్లో డిఈసి డిస్టెన్స్ ఉంది 13, ఎఫ్సి 8, ఎఫ్డిఈ 11. దెన్ ఈ 3 క్యాలిక్యులేట్ చేయాలి అంటే సేమ్ ప్రొసీజర్. డిస్టెన్స్ బిట్వీన్ ఏబి అండ్ సి, మ్యాక్స్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ సి, బి అండ్ సి. ఏ అండ్ సి 14, బి అండ్ సి 9. ఏది మ్యాక్సిమం? 14. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఏబి అండ్ డిఈ, మ్యాక్స్ ఆఫ్ A and DE 18, B and DE 20. Which is maximum? 20 maximum. Next, distance between AB and F. డైరెక్ట్గా మ్యాక్సిమం డినోట్ చేసేస్తాను. A and F 10, B and F 16. మ్యాక్సిమం 16. మనకి మళ్ళీ న్యూ మ్యాట్రిక్స్ ఫామ్ అయిపోయింది. ఈ న్యూ మ్యాట్రిక్స్ నుంచి మనం ఏం చేయాలి? స్మాలెస్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి దాని నుంచి మనం పేరింగ్ స్టార్ట్ చేయాలి. సో విచ్ ఈస్ ద స్మాలెస్ట్ వాల్యూ ఇన్ దిస్ లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్? 8. ఈ 8 అనేది దేనికి డిస్టెన్స్ ఇది సి అండ్ ఎఫ్. మనం ఇప్పుడు సి అండ్ ఎఫ్ని పే చేయొచ్చు. సిఎఫ్ విత్ డిస్టెన్స్ 8. న్యూ మ్యాట్రిక్స్ని ఫామ్ చేయాలి. ఏబి సిఎఫ్ డిఈ. డయాగనల్ ఎలిమెంట్స్ ఆల్వేస్ 0. ప్రీవియస్ మ్యాట్రిక్స్ నుంచి మనకి ఏదైనా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా ఉందా? ఏబిడిఈ 20. మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సిన డిస్టెన్స్ ఏబిసిఎఫ్ అండ్ సిఎఫ్డిఈ. ఈ 2 క్యాలిక్యులేట్ చేయాలి. ఏబిసిఎఫ్ మ్యాక్స్ ఆఫ్ ఏబిసి అండ్ ఏబిఎఫ్. ఏబిసి డిస్టెన్స్ 14 అండ్ ఏబిఎఫ్ డిస్టెన్స్ 16. విచ్ ఈజ్ మ్యాక్సిమం? 16 మ్యాక్సిమం. సిమిలర్లీ డిస్టెన్స్ బిట్వీన్ సిఎఫ్ డిఈ, దట్ ఈస్ మ్యాక్స్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ సి అండ్ డిఈ, ఎఫ్ అండ్ డిఈ. సి అండ్ డిఈ 13, ఎఫ్ అండ్ డిఈ 11. మ్యాక్సిమం 13. ఓకే, మనం లోయెస్ట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి న్యూ మ్యాట్రిక్స్లో. So what is the lowest value? 13. Using that lowest value మనం న్యూ పెయిర్ని ఫామ్ చేస్తాం. పెయిర్ కింద ఫామ్ చేయొచ్చు డిఈ అండ్ సిఎఫ్. పెయిర్ డిఈ అండ్ సిఎఫ్ విత్ 13. దెన్ ఏబి ఈజ్ యాజ్ యూజువల్ సిఎఫ్ డిఈ. సిఎఫ్ డిఈ ఈజ్ ఏ సింగిల్ ఐటమ్. డయాగనల్ ఎలిమెంట్స్ ఆర్ 0. డిస్టెన్స్ బిట్వీన్ ఏబి సిఎఫ్ డిఈ, మ్యాక్స్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ సిఎఫ్ అండ్ ఏబి, డిఈ అండ్ ఏబి. అది క్యాలిక్యులేట్ చేయాలి. సిఎఫ్ అండ్ ఏబి 16, డిఈ ఏబి 20. మ్యాక్సిమం 20. నో ఫైనల్ పెయిర్ ఏబి సిఎఫ్ డిఈ విత్ 20. మనం ఇప్పుడు అగ్లోమెరేటివ్ క్లస్టరింగ్ విత్ కంప్లీట్ లింక్ అప్రోచ్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం దీనికి డెండ్రోగ్రామ్ డ్రా చేయాలి, యాజ్ వెల్ యాజ్ క్లస్టర్స్ని కూడా ఫామ్ చేయాలి. సో డెండ్రోగ్రామ్ డ్రా చేసే ముందు ఇక్కడ మనం ఈ గ్రాఫ్లో y యాక్సిస్ వాల్యూస్ డినోట్ చేస్తున్నాం. 3, 6, 9, 12, 13 అండ్ 18. డెండ్రోగ్రామ్ డ్రా చేయాలంటే స్టార్టింగ్ నుంచి సో ఫస్ట్ పెయిర్ తీసుకుని మనం డెండ్రోగ్రామ్ డ్రా చేయడం స్టార్ట్ చేస్తాం. ఓకే, లెట్ మీ డ్రా ద డెండ్రోగ్రామ్ బిట్వీన్ డి అండ్ ఈ విత్ ద వాల్యూ 3. ఓకే, 3 హియర్, డి అండ్ ఈ. దిస్ ఈస్ డి, దిస్ ఈస్ ఈ. ఓకే, దెన్ నెక్స్ట్ పెయిర్ ఏబి విత్ 5. Okay, 5 means here I think 5 with A and B. This is A and this is B. Okay, then what is the next pair? CF with 8. Let me draw here. 8 means C and F. Then what is the next pair? DE and CF. DE already మనం డెండ్రోగ్రామ్ డ్రా చేస్తాం, CF కూడా డెండ్రోగ్రామ్ డ్రా చేస్తాం. సో ఈ రెండింటిని కంబైన్ చేస్తూ మనం డెండ్రోగ్రామ్ ఎక్స్టెండ్ చేయాలి అప్ టు 13. Okay, then what is the last pair? AB and CFDE. AB ఆల్రెడీ మనం డెండోగ్రామ్ డ్రా చేస్తాం, CFDE కూడా మనం డెండోగ్రామ్ ఎక్స్టెండ్ చేసాం. నా ఈ రెండింటిని కంబైన్ చేస్తూ డెండోగ్రామ్ 20కి డ్రా చేయాలి. 20 మోర్ దాన్ 18. మనం డెండోగ్రామ్ డ్రా చేస్తాం కదా, ఇప్పుడు క్లస్టర్స్ని ఫామ్ చేద్దాం. క్లస్టర్స్ కూడా సేమ్ ప్యాషన్లో మనం స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ పెయిర్, ఫస్ట్ క్లస్టర్, దెన్ సెకండ్ పెయిర్, అలా 1 by 1 డ్రా చేసుకుంటూ వెళ్తాం. ఓకే, ఫస్ట్ పెయిర్ నేను డ్రా చేస్తున్నాను, డి అండ్ ఈ. దిస్ ఇస్ డి, దిస్ ఇస్ ఈ. ఒక క్లస్టర్ని ఫామ్ చేద్దాం. నెక్స్ట్ సెకండ్ పెయిర్ వచ్చేసి ఏ అండ్ బి, ఇది ఒక క్లస్టర్. నెక్స్ట్ థర్డ్ పెయిర్ సిఎఫ్ ఎట్ 8, ఇది ఒక క్లస్టర్. దెన్ ఫోర్త్ పెయిర్ డిఈ అండ్ సిఎఫ్, ఈ రెండింటిని కంబైన్ చేస్తూ ఒక క్లస్టర్ని ఫామ్ చేస్తున్నాం. నెక్స్ట్ లాస్ట్ పెయిర్ ఏబి అండ్ సిఎఫ్డిఈ, ఈ క్లస్టర్ని ఈ క్లస్టర్తో కంబైన్ చేస్తే హోల్ క్లస్టర్ వస్తుంది మనకి. ఇది హోల్ క్లస్టర్. మనం ఈ ప్రతి క్లస్టర్ దగ్గర, ప్రతి పెయిర్ దగ్గర మనం పెయిర్ వాల్యూస్ని కూడా డినోట్ చేయొచ్చు.
DE pair with 3, AB pair with 5, CF pair with 8, DECF pair with 13, ఫైనల్ పేర్ విత్ 20. ఇలా మనం క్లస్టర్స్ని ఫామ్ చేయొచ్చు. దిస్ ఈజ్ అబౌట్ అగ్లోమెరేటివ్ క్లస్టరింగ్ విత్ కంప్లీట్ లింక్. ఈ కంప్లీట్ లింక్ అప్రోచ్లో మనం ఏం చేస్తామంటే గివెన్ మ్యాట్రిక్స్లో లోయెస్ట్ ఎలిమెంట్ లీస్ట్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేసి అక్కడి నుంచి మనం పెయిర్ని స్టార్ట్ చేస్తాం. అలాగే ప్రతిసారి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు న్యూ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మ్యాక్సిమం వాల్యూని పిక్ చేసుకుంటాం. ఓకే, లోయెస్ట్ ఎలిమెంట్ ఫ్రమ్ ద మ్యాట్రిక్స్, maximum element from the two distances. So this is about agglomerative clustering with a complete link approach.